సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడడానికి నేర్చుకోవాలంటే దట్ ఈస్ టెన్సెస్ ఎలా వాడతాం. టెన్సెస్ అంటే ఇప్పుడు మన తెలుగులో భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. సేమ్ అదే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో నేను తెలుగు ఎగ్జాంపుల్తో చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో తెలుగులో మనం తెలుగులో అనే కాదు, టెన్సెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్గా చెప్పడం, సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫ్యూచర్. ఒకటి కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడడం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నేను పాడతా అంటే ఐ సింగ్. నేను డ్యాన్స్ చేస్తా, ఐ డాన్స్. నేను బ్రష్ చేస్తా, ఐ బ్రష్. నేను రాస్తా, ఐ రైట్. అంటే ముందు కూడా చేసేదాన్ని, ఇప్పుడు కూడా చేస్తున్నాను అని. కానీ దాన్నే మనం ఇప్పుడు జరుగుతున్నట్టు చెప్తే నేను రాస్తున్నాను, నేను డాన్స్ చేస్తున్నాను, నేను పాడుతున్నాను, నేను నిద్రపోతున్నాను, ఇలా చెప్పినప్పుడు దాన్ని కంటిన్యూస్ అంటున్నాం. అంటే సింపుల్ రూల్తో మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంగ్ అని ఎక్కడెక్కడ యాడ్ చేస్తామో అవన్నీ కంటిన్యూస్ టెన్స్లు. అది పాస్ట్లో ఉండొచ్చు, ప్రజెంట్లో, ఫ్యూచర్లో. ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. నేను రాస్తున్నాను, నేను డ్యాన్స్ చేస్తాను అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్ ఈజీగా. సో ప్రజెంట్ సింపుల్ ఏంటి? ఐ డాన్స్. ఎవరైనా అడిగారనుకోండి, నీకు డ్యాన్స్ వచ్చా, డ్యాన్స్ చేస్తారంటే ఎస్ ఐ డాన్స్. దానికే పాస్ట్ టెన్స్ ఏంటి? అయిపోయింది, ఐ డాన్స్డ్. అంటే డాన్స్ చేశాను. ఎప్పుడైనా తర్వాత చేస్తాను అంటే ఐ విల్ డాన్స్. అంటే నువ్వు డాన్స్ చేస్తావా నెక్స్ట్ ఇయర్ అంటే ఎస్ ఐ విల్ డాన్స్. ఇక్కడ ఎక్కడ మీరు చూడండి ఇంగ్ రాలేదు. కానీ దీన్నే కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి అంటే ఫస్ట్ నేను డాన్స్ చేస్తున్నాను అంటే ఇప్పుడు జరుగుతోంది అది, ఐ యామ్ డాన్సింగ్. అదే ఎవరికో క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తున్నారు, మొన్న ఏం చేసావు అంటే ఆ టైంలో నేను ఐ వాజ్ డాన్సింగ్. అంటే అప్పుడు ఇంకేదో జరిగింది అని మీరు చెప్తున్నారు అనుకోండి. ఐ వాజ్ డాన్సింగ్ దెన్ హీ కేమ్. అతను అప్పుడు వచ్చాడు, నేను డాన్స్ చేస్తున్నప్పుడు వచ్చాడు. ఐ వాజ్ డాన్సింగ్ ఆన్ దట్ డే. అంటే నేను ఆ రోజు డాన్స్ చేస్తున్నాను, ఆ రోజు ఇది అయింది అని ఏదో చెప్తున్నారు మీరు. ఐ వాజ్ డాన్సింగ్ వెన్ ఐ గాట్ హర్ట్. డాన్స్ చేస్తున్నప్పుడు దెబ్బ తగిలింది అలా. దీన్నే ఫ్యూచర్, నేను డాన్స్ చేయబోతున్నాను అంటే నెక్స్ట్ ఇమీడియట్ ఫ్యూచర్లో చేస్తున్నప్పుడు మనం ఇది వాడతాం. అంటే తెలుగులో చేయబోతున్నాను, తినబోతున్నాను అలాంటివి చెప్పడానికి ఐ విల్ బి డాన్సింగ్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్స్తో చూద్దాం. నువ్వు పాడతావా? ఎస్ ఐ సింగ్. నేను పాడాను, ఐ సాంగ్. నేను పాడతాను, ఐ విల్ సింగ్. నేను పాడుతున్నాను, ఐ యామ్ సింగింగ్. అప్పుడు నేను పాడుతున్నాను, అప్పట్లో ఐ వాజ్ సింగింగ్ ఆన్ దట్ క్లాస్, ఇన్ దట్ క్లాస్ వెన్ ప్రిన్సిపల్ కేమ్. ఐ వాజ్ సింగింగ్ అన్ ఓల్డ్ సాంగ్ వెన్ ఎవ్రీవన్ లాఫ్డ్. ఐ విల్ బీ, నేను రేపు పాడబోతున్నాను, ఐ విల్ బీ సింగింగ్. ఫ్యూచర్లో, ఇమీడియట్ ఫ్యూచర్లో జరగబోయేది ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటే ఐ విల్ బీ అంటాం. ఐ విల్ సింగ్ అంటే సింపుల్గా నేను పాడతాను. సో ఐ తీసేసి ఇంకో ఎగ్జాంపుల్లో చూద్దాం. మీ స్కూల్లో ఇంగ్లీష్ నేర్పిస్తారా? వి టీచ్ అంటే నేర్పించాము, నేర్పిస్తున్నాము. వి టాట్ అంటే ఎస్ మేము ఇంగ్లీష్ చాలాసార్లు నేర్పించాం. వి విల్ టీచ్ అంటే మేము నేర్పిస్తాము. ఇప్పుడు ఇంకా చెప్పలేదు, నెక్స్ట్లో చెప్తాము. వి విల్ టీచ్ నెక్స్ట్ ఇయర్. వి ఆర్ టీచింగ్, అవును మేము ఇప్పుడు నేర్పిస్తున్నాం. వి వర్ టీచింగ్, మొన్నటి వరకు నేర్పించే వాళ్ళం, ఫర్ సమ్ రీజన్ మనం ఆపేసామనుకోండి. వి వర్ టీచింగ్ టిల్ లాస్ట్ మంత్. We were teaching 10th grade students, now we stopped. అలా we will be teaching, స్టార్ట్ చేయబోతున్నాము. we will be teaching from this session. సో
ఇవి 6 టెన్సెస్. ఈ 6 టెన్సెస్ మనకు వస్తే గనక ఇంగ్లీష్‌లో ఏదైనా మనం ఫార్ములేట్ చేయొచ్చు. మాక్సిమం మెంబర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్‌లో వాడుతున్నప్పుడు అంటే ఇంగ్‌తో వాడుతున్నప్పుడు ఇవి మర్చిపోకూడదు వర్బ్స్. ఐ యామ్, ఐ డాన్సింగ్, వి టీచింగ్ ఇలా ఉండదు. ఐ యామ్, వి ఆర్, హీ ఈజ్ అలాగే వస్తుంది. అండ్ పాస్ట్‌లో ఎప్పుడు వాస్ గానీ, వెర్ గానీ వస్తుంది. ప్లూరల్‌కి అయితే వెర్ వస్తుంది. యూకి కూడా వెర్ వస్తుంది. హీ, షీ, ఐ ఇవన్నిటికి ఐ వస్తుంది. ఫ్యూచర్ ఈజీ అన్నిటికీ విల్లే వస్తుంది. సో పైన గుర్తుపెట్టుకోండి, సింపుల్ టెన్సెస్లో సింపుల్ పాస్ట్లో మనకి ఎక్కడా కూడా యామ్, ఆర్, ఈజ్ ఇలాంటివి రావు. ఇంగ్ కూడా రాదు.